మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టులో ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అంటే సునీత దంపతులపై వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ విషయం అయి కూడా ఒక కొత్త మలుపు తిరగబోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ అసలు ఏం జరగబోతుంది సుప్రీంకోర్టులో ఈ కొత్త మలుపు మీరు ఎలా చూస్తారు? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 8 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో ఒక ముద్దాయి సాక్షిగా మారిపోయాడు. కాబట్టి అతను ముద్దాయి ప్లేస్ నుంచి తీసేసింది. అది తీసేయడం కరెక్టా కాదనేది కూడా కోర్టులో పెండింగ్ లో ఉంది. అంటే మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి A1, తర్వాత సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6, వైఎస్ భాస్కర్ రెడ్డి A7, అవినాష్ రెడ్డి A8. మొత్తం 8 మంది. 8లో 4వ ముద్దాయిగా ఉన్న దస్తగిరిని ముద్దాయి కాదు, అతను సాక్షి అంటే అప్రూవర్ గా మారిపోయాడు కాబట్టి అక్యూజ్డ్ నుంచి తీసేసి అతన్ని విట్నెస్ గా చేర్చాలనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయితే దాన్ని ఛాలెంజ్ చేశారు మిగతా వాళ్ళు. అతను హత్య చేశానని అతను చెప్తుంటే అతన్ని ఎలా మీరు ముద్దాయి స్థానం తీసేస్తారు? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒకరిని హత్య చేశామండి. నేను వెళ్ళి సార్ వాడిని నేను హత్య చేసింది వాడు సార్, నేను కూడా చేశాను, కానీ వాడి పేరు మీకు చెప్తాను, నన్ను ముద్దాయిగా తీసేయండి అంటే తీసేయచ్చా? అట్లయితే అందరూ ప్లాన్ చేసుకొని చేయొచ్చు కదా. సో నిన్ను చెప్తారా, నువ్వు ఇరుక్కో కేసులో, నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నేను తప్పించుకుంటా, మన ఇద్దరం కలిసి హత్య చేద్దామని నేను ముందే ప్లాన్ చేసుకొని చంపేసి ఒకడు వెళ్ళి అప్రూవర్గా మారిపోయి ఈ 4 చేశారు సార్, నేను సాక్షిగా నన్ను పెట్టుకోండి అంటే పెట్టేయచ్చా అనేది అందరికి కలిగే అనుమానం. మరి ఇది విచిత్రంగా ఉంది నిజానికి ఈ కేసులో. సో అలాగా ఇప్పుడు అతన్ని ముద్దాయిగా తీసేశారు, దాన్ని ఛాలెంజ్ చేశారు, కోర్టులో పెండింగ్ లో ఉంది అలా చేయచ్చా లేదని. అది పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటే ఈ కేసులో అందరికి బెయిల్ వచ్చేసింది, ఒక్క ఎర్రగంగిరెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. సో అదొక పరిణామం. రెండోది ఏంటంటే ఈ కేసులో వివేకానంద రెడ్డి PA కృష్ణారెడ్డి, ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. సో ఆయన ఏం చేశాడంటే సునీత రెడ్డి వివేకానంద రెడ్డి కూతురు, ఆమె ఇంటి పేరు పెళ్లి కాకముందు వైఎస్ సునీత రెడ్డి, పెళ్లి అయినాక నర్రెడ్డి సునీతారెడ్డి, ఎందుకంటే వాళ్ళ భర్త పేరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. సో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీతారెడ్డి, అప్పుడు ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ CBIకి ఉన్న రామ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిసి తనని బాగా ప్రెజర్ చేశారని, రామ్ సింగ్ అయితే చిత్తుగా కొట్టాడని, వేళ్ళు వంకరలు బయట కొట్టాడని, సో వీళ్ళు ముగ్గురు కలిసి తనని అప్రూవర్గా మారమని ప్రెజర్ చేశారని, తన కొడుకు ఈమె దగ్గర ఉద్యోగం ఉంటే వాడిని కూడా ఉద్యోగం పీకిచ్చేసి వాళ్ళ కొడుకులు ఎదురుగానే తనని అతి దారుణంగా రామ్ సింగ్ కొట్టాడని వీళ్ళ ముగ్గురు మీద పులివెందల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పులివెందల అప్పుడు 2023లో జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కేసును వాళ్ళు తీసుకొని పులివెందల కోర్టులో పెట్టారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారినాక పులివెందల పోలీసులు దీంట్లో సాక్ష్యం ఏమీ లేదు, ఇతను అబద్ధాలు చెప్పాడని చెప్పి కేసును క్లోజర్ రిపోర్ట్ అంటారు, క్లోజర్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేశారు. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ క్లోజర్ రిపోర్ట్ మీద సునీత రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సునీతకి అడ్వకేట్ ఎవరు? సిద్ధార్థ లోత్రా. చంద్రబాబుకి, రామోజీకి, వీళ్ళకందరికి అడ్వకేట్ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు సునీతకి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్వకేట్ని ఇచ్చాడు. మామూలుగా అయితే సునీతకి అంత స్తోమత ఉందా, గంటకి ఆయన ₹1 కోటి తీసుకుంటాడని చెప్తారు, అంత డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారా తెలియదు. ఏదేమైనా సిద్ధార్థ లోత్రానే ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏమంటే ఈ కేసు ఆల్రెడీ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు, ఈ కృష్ణారెడ్డి తప్పుడు వాదంతో పెట్టాడు కాబట్టి ఈ కేసును కొట్టేయండి అని సుప్రీంకోర్టుకి ఇస్తే, జనరల్ గానే క్లోజర్ రిపోర్ట్ ఇచ్చేసి నాకు కొట్టేస్తారు మామూలుగానే, ఎందుకంటే పోలీసులు మేము విచారణ జరిపాము దీంట్లో ఏమీ లేదని. కాబట్టి ఇప్పుడు ఈయన వాదంతో ఏకీభవించి ఆ కేసుని కొట్టేశారు సునీత మీద. సో సునీతకి కేసు క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక 2 పరిణామాలు జరిగాయి. ఒకటి, ఈ ఎర్రగంగిరెడ్డి ఇంకా జైల్లో ఉన్నాడు. మిగతా 8 మందిలో ఒకతనేమో సాక్షిగా మారిపోయాడు,
మిగతా 7 మందిలో అవినాష్ రెడ్డికి అసలు అరెస్టే కాలేదు, ఆయనకి ముందస్తు బెయిల్ ఉంది. కాబట్టి ఇద్దరు పోతే మిగతా 6 మందికి 5 మందికి బెయిల్ వచ్చేసింది. ఒక్క ఎర్రగంగిరెడ్డి A1 మాత్రమే జైల్లో ఉన్నాడు. ఆయన ఇది ఎన్నేళ్లుగా జైల్లో ఉండడం ఏంటి? హత్య జరిగి 6 ఏళ్లు గడిచిపోయినాయి, ఇంకా విచారణ చేయకపోతే ఎంతకాలమైన జైల్లో పెట్టచ్చా అంటే వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ విచిత్రంగా ఆర్గ్యూ చేశాడు. అతనేమంటాడంటే ఎంతకాలం పెట్టచ్చంట ఆర్గ్యూ చేశాడు. అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ సంస్థ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా త్వరగా చేయకపోవడం వల్ల ముద్దాయి ఎక్కువ కాలం జైల్లో ఉండాలి. ఇప్పుడు మనకు సాయిబాబా అనే 95 ఏళ్ల ప్రొఫెసర్ సాయిబాబా 95% వికలాంగుడు. ఆయన 10 ఏళ్ళు అతి దారుణమైన అండాశెల్లో పెట్టి 10 ఏళ్ల తర్వాత నిర్దోషాన్ని బయటకు వదిలారు. కానీ ఆయన ఆ టార్చరు, ఆ సెల్లో పడిన టార్చర్లకి, వాళ్ళు పెట్టిన టార్చర్లకి తట్టుకోలేక ఆయన శరీరం వచ్చిన కొన్ని నెలల్లోనే ఆయన చనిపోయాడు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలండి? సో ఆ కోర్టులో ఎలా ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే సిబిఐ త్వరగా తేల్చొద్దని ఎవడని అన్నాడా? 6 ఏళ్లు తేల్చుతుందా ఒక హత్య కేసుని సిబిఐ? మరి నువ్వు ఎంతకాలం అన్నా తేల్చవు, నీ ఇష్టం అది. తేల్చకుండా ఉంటే వీళ్ళందరూ జైల్లో ఉండాలా? శిక్ష పడితే అది ఓకే, కానీ శిక్ష పడకుండా 6 ఏళ్లు పాటు రేపు అతను నిర్దోషం తెలిస్తే ఈ 6 ఏళ్ళు ఎవడిస్తారు? కాబట్టి కోర్టు కూడా, సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. ఇది ఒక పరిణామం. ఇక మూడవ పరిణామం ఏంటంటే ఈ సిద్ధార్థ లూత్రా తర్వాత గవర్నమెంట్ తరపున, అంటే గవర్నమెంట్ తరపునేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున హుజైఫా అహ్మదీ అనే ఒక అడ్వకేటు, తర్వాత సిబిఐ తరపున ఎస్వి రాజు అని అడ్వకేటు, వీళ్ళు గవర్నమెంట్ అడ్వకేట్స్. సో వీళ్ళు వాదించారనమాట. ఏం వాదించారంటే ఈ కేసు ఇంకా విచారణ జరగాలి, కానీ మా విచారణ కంప్లీట్ అని సిబిఐ చెప్తుంది, కంప్లీట్ అని చెప్పడం కరెక్ట్ కాదు, ఇంకా విచారణ లోతుగా విచారించి దీంట్లో సూత్రధారులు పాత్రధారులను కూడా బయటికి తీయాలి అనేది సునీత తరపున అడ్వకేటు సిద్ధార్థ లూత్రా వాదించాడు. ఇక్కడ అర్థమైందంటే ఈ కేసును తేల్చకుండా జగన్ని ఇరికించాలి దీంట్లో, సూత్రధారులు అంటే అర్థం అదే అనేది వీళ్ళ వాదన. సునీత ముందు నుంచి కూడా అదే వాదన. అంటే ఒకటి ఈ అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టాలి, బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో పెట్టాలి. రెండవ వాదన ఏంటంటే సూత్రధారులు ఇంకా విచారించండి, ఇంకా 6 ఏళ్ళు అయింది, ఇంకా విచారిస్తారా బాబు, ఇంకా విచారించండి అని అడుగుతూనే ఉన్నారు. దీన్ని ఇప్పుడు జస్టిస్ సుందరేశన్ అండ్ జస్టిస్ కోటేశ్వర సింగ్ సిబిఐని అడిగింది. వీళ్ళేమో అడుగుతున్నారు, మీరు ఇంకా విచారించాలనుకుంటున్నారా లేకపోతే విచారణ ముగించి ట్రయల్కి అడుగుతారా అనేది సిబిఐని తేల్చమనింది. అట్లాగే వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పారంటే సాక్షుల్ని బెదిరిస్తున్నారు ఈ కేసులో. ఆల్రెడీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి కడపలో జైల్లోకి వెళ్ళి దస్తగిరిని బెదిరించాడు, దస్తగిరి కేసు కూడా పెట్టాడు. అలాగే అవినాష్ రెడ్డి కూడా ఎంపీ కాబట్టి ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ సాక్షుల్లో కొంతమంది మిస్టీరియస్ గా చనిపోయారు, కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయండి అనేది ఒక వాదన వినిపించారు. దీనికి సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాబట్టి సిబిఐ తరఫున కౌంటర్ ఏమని అడిగారు. అంటే బెయిల్ రద్దు చేయాలని మీరు కూడా కోరుకుంటున్నారా, రద్దు చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేయాలి రద్దు, మీరు ఎంతకాలం దీన్ని విచారణ పేరుతో జరుపుతుంటారు? ఎందుకంటే 2-3 ఏళ్లకు ముందే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది విచారణకి. డెడ్ లైన్లు కూడా సుప్రీంకోర్టు కోర్టుల డెడ్ లైన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చాలాసార్లు పట్టించుకోరు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ వీళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ట్రయల్ రాలా. ఏది డెడ్ లైన్ పెట్టి ఈ హత్య జరిగి 6 ఏళ్ళు అయిపోయిందండి. 2019 మార్చి 15న హత్య జరిగితే ఇవాళ ఎంత 2025 మార్చి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇంకొక 6 నెలలు దాటితే మరి 6-7 నెలలు దాటితే మళ్ళీ ఇంకొక ఇయర్ కూడా పోతుంది. 6 ఏళ్లుగా ఒక్క వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తెలుసుకోలేకపోతున్నారంటే ఇంక మనం ఏం మాట్లాడాలి కేసు గురించి, అది వినే వాళ్ళకి వదిలేద్దాం. సో అది జరిగిందండి. ఇప్పుడు కోర్టు మళ్ళీ వాయిదా వేశారు. సో ఇక్కడ సునీత దంపతులకి ఊరట అని చెప్పొచ్చు, ఎర్రగంగిరెడ్డికి ఊరట అని చెప్పొచ్చు. ఇంకా ఈ కేసులో పెండింగ్ చాలా విషయాలు అలాగే ఉన్నాయి. మరి విచారణ కంప్లీట్ అని ఆల్రెడీ సిబిఐ చెప్తే ఇవి కాదని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా చేయండి అని చెప్తున్నారు.
మరి ఇంకా చేసి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది తెలియదు. ఇది బేసిక్గా రాజకీయ కోణంలోనే ఇది వాడుకుంటున్నారు. సునీత కూడా రాజకీయాలకి ఉపయోగపడే విధంగానే బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ సునీత జగన్కు ఉపయోగపడింది. చంద్రబాబు వాళ్ళే చంపించారని సునీత ఆరోపించింది. తర్వాత జగన్కి సునీతకి ఎక్కడ చెడిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆమె ఇటు వచ్చింది. ఇటు వచ్చి ప్రతి ఎన్నికలకు ముందు పులివెందులకు వెళ్తుంది సునీత. మొన్న కూడా జెడ్పీటీసీ ఎన్నికల ముందు పులివెందులకు వెళ్ళింది. అలాగా వెళ్ళి ప్రతి ఎన్నికలకు ముందు జగన్కి డ్యామేజ్ చేయాలని సునీత ట్రై చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే ఈ కేసును లాగి కానికుండా వీళ్ళు అయిపోతే రాజకీయాలకు ఉపయోగపడదు కదా కేసు. శిక్ష పడిపోయింది అనుకో దోషులకి, ఇంకా మళ్ళీ జగన్ పేరు ఎత్తలేరు. ఎందుకంటే సుప్రీంకోర్టులో శిక్షలు పడిపోయినాక జగన్ని ఇప్పుడు చెప్తా ఉండాలంటే కేసు అలాగే ఉండాలి, పెండింగ్ లోనే ఉండాలి. అది విషయం, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సార్.